రైట్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా తాజా పరిస్థితిని సమీక్షించిన రేవంత్ మంత్రులంతా జిల్లాలకు వెళ్లాలని ఆదేశించారు. సర్వేలలో వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించాలన్నారు. జిల్లా పర్యటన వివరాలు తెలుసుకున్న సీఎం ఎప్పటికప్పుడు ఇన్ఛార్జి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజువారీ రిపోర్టు తనకు అందించాలని మంత్రులకు సూచించారు. అసంతృప్త నేతలను బుజ్జగించాలన్నారు. సమిష్టిగా అందరూ పనిచేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఓట్లు చీలకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని చెప్పారు. ఖచ్చితంగా అన్ని స్థానాల్లో గెలవాల్సిందేనని ఆదేశించారు సీఎం. పాత కొత్త నేతల మధ్య సమన్వయంతో పనిచేయాలని, గెలుపు బాధ్యత ఆయా పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలదేనని చెప్పారు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు నియోజకవర్గాలను వీడొద్దని ఇన్ఛార్జి మంత్రులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు తాను మానిటరింగ్ చేస్తానన్నారు. సమస్యలుంటే పీసీసీ చీఫ్ వార్ రూమ్ దృష్టికి తేవాలన్నారు రేవంత్. ఈ భేటీపై అప్డేట్స్ షరీఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. షరీఫ్, మంత్రులతో సీఎం కీలక భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ప్రస్తుతం జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్న ఇక్కడే మీటింగ్ జరిగింది. మున్సిపల్ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా దాదాపు ఇన్ఛార్జ్ మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్ మినహా అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఈ ఇద్దరు వాళ్ళ తమ కాన్స్టిట్యున్సీలో పార్టీ పరంగా బిజీ ఉన్న కారణంగా రాలేకపోయారనేటువంటి అంశాన్ని కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసిన తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఈ విషయాలు చెప్పారు. వాళ్ళిద్దరూ కూడా బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకున్నట్లు ఈ మేరకు మంత్రులను మధ్యలో ఉద్దేశించి మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ సింబల్తో జరిగేటువంటి ఎన్నిక కావడంతో అందరూ సమిష్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గెలుపు బాధ్యత పార్లమెంట్ నియోజకవర్గ వారిగా 15 మందికి అప్పచెప్పారో వాళ్ళే ఖచ్చితంగా గెలుపు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు స్థానికంగా గెలుపు బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటి పైనే ఉండనుంది అనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఓట్లు చీలకుండా చూడాల్సినటువంటి బాధ్యత లోకల్గా ఉన్నటువంటి స్థానిక నాయకులది. ఎందుకంటే డీసీసీలుగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి నూతనంగా 33 మందికి కొత్త వాళ్ళను అప్పచెప్పారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక టాస్క్గా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు పాత కొత్త నేతల సమన్వయం లోపం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళదే అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇక గెలుపు బాధ్యత, ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం గెలుపు బాధ్యత పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ప్రాతినిధ్యం ఇన్ఛార్జ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళదే ఉంటుందని కూడా చెప్పారు. మరోవైపు ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దృష్టికి తీసుకురావాలి, లేదంటే వార్ రూమ్ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడే ఎందుకంటే ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కంప్లీట్ అయ్యేలోపు రిజల్ట్ బయటకు వచ్చేలోపు వాళ్ళంతా కూడా తమకు అలాట్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీలోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. డే టు డే రిపోర్ట్ అంతా కూడా మినిట్ టు మినిట్ తనకు ఇవ్వాలి, సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వాలనేటువంటి అంశాన్ని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు మహేష్ గౌడ్. మరోవైపు దాదాపు 99% బీఫామ్లు అందించామనేటువంటి అంశాన్ని కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు రెబల్స్కి సంబంధించి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. మొన్నటి వరకు రెబల్స్ ఉండే విత్డ్రాకి గడువు ఇవాళతో ముగిసింది కాబట్టి ఆ రెబల్స్ లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి పొత్తు పైన ఈసారి పొత్తు లేదు అనేటువంటి అంశాన్ని చెప్పారు. కేవలం వామపక్ష పార్టీతోనే పొత్తు ఉంది. వామపక్ష పార్టీ జనసమితికి సంబంధించి కోదండరాం జనసమితి సంబంధించినటువంటి పార్టీతోనే పొత్తు ఉంది, వాళ్ళతోనే కలిసి కొట్లాడుతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 90% స్థానాలు మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీటింగ్ను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్టు కూడా చెప్పారు. ప్రధానంగా సమిష్టిగా అందరం పనిచేస్తేనే ఖచ్చితంగా గెలుపు బాధ్యత
అంటే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి సమిష్టిగా ఈ సందర్భంలో పనిచేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు కొన్ని సర్వేలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళినట్లు, ఆ సర్వేల పైన కూడా ఎక్కడెక్కడైతే వీక్గా ఉందని చెప్పి ప్రతికూల వాతావరణం ఉందో, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఆయా ఇన్ఛార్జ్ మంత్రులకు ఉద్దేశించి వాళ్ళతో సెపరేట్గా అంటే ఆ సమావేశంలోనే మాట్లాడినట్టు, ఒకవేళ వీక్ అనిపిస్తున్నాం, మనం అక్కడ ఎక్కువ శాతం పోలరైజ్ చేయలేకపోతున్నాము, మనకు గట్టి పట్టు లేదని చెప్పి ఒకవేళ అక్కడ నుంచి సెన్స్ ఏమైనా వస్తే కనుక ఖచ్చితంగా అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 1-2 సార్లు అక్కడికి మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు వెళ్ళి సార్ట్అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు జీవన్ రెడ్డి అంశం చాలా హాట్ టాపిక్గా మారింది కాబట్టి జీవన్ రెడ్డి అంశంలో కూడా పీసీసీ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో రేపు కన్క్లూజన్కి వస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు గద్వాలలో పాత కొత్త నేతల మధ్య వైరం కంటిన్యూ అవుతుంది. గద్వాలకు సంబంధించి కూడా ఆల్రెడీ సార్ట్అవుట్ అయిపోయింది అనేటువంటి అంశాన్ని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు. సో పూర్తి స్థాయిలో ఇవాళ జరిగినటువంటి సమావేశం, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి సమావేశం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. అందరూ కూడా ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఖచ్చితంగా 90% మెజార్టీ స్థానాలే గెలిపే లక్ష్యంగా ఈ మీటింగ్ ఎంతగానో దోహదపడుతున్నటువంటి అంశాన్ని కాంగ్రెస్ వర్గాలన్నీ కూడా చెప్తున్నాయి. ఎందుకంటే రేపటి నుంచి సీఎం పర్యటన ఉండబోతోంది. జిల్లాల పర్యటన 9తో ప్రచారం ముగుస్తుంది మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కాబట్టి ఆ 9 తారీఖు లోపు బ్యాక్ టు బ్యాక్ జిల్లాల పర్యటన ఉమ్మడి జిల్లాలకు సెలెక్ట్ చేసుకొని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. రేపు మిర్యాలగూడకు వెళ్తున్నారు. సైమెంటేనియస్గా ఇటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ కూడా జిల్లాల బాట పడుతున్నారు. గెలిపే లక్ష్యంగా సింబల్తో జరిగేటువంటి ఎన్నిక కావడము, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో గెలుపొందారు. సో అట్లనే ఇప్పుడు దానికి భిన్నంగా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నిక అనేది పార్టీ సింబల్తో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తాము కమిట్మెంట్తో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడే వాళ్ళను ప్రభుత్వం, పార్టీ ఎప్పుడు వాళ్ళని సేవ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. మరోవైపు ఈ సందర్భంలో రెబల్స్ సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా సరైనటువంటి సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా లోకల్గా ఉన్నటువంటి నేతలకు హామీ ఇవ్వాలనేటువంటి అంశాన్ని ఈ మేరకు సమావేశంలో చర్చించినట్లు కూడా పీసీసీ చీఫ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఈ అంశాలను వివరించారు. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. మీనాక్షి నటరాజన్ గారితో పాటు వివిధ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులు అందరితో కూడా వాళ్ళ సమావేశం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీల విషయంలో ఇవాళ 3 గంటలకి విత్డ్రాయల్ టైం ముగియడము, దాదాపుగా 99% అభ్యర్థులకు బీఫామ్లు అందజేసిన ధర్మిల ముఖ్యమంత్రి గారు రానున్న మున్సిపల్ విషయంలో కొంత రివ్యూ చేసినారు. వారి వద్ద ఉన్న సమాచారం, మేమిచ్చిన సమాచారం ప్రకారం ఇవాళ ఉన్నట్టు సమాచారం దాదాపు 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పోటీయే లేదు. అరకొర వార్డులలో కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల టీఆర్ఎస్ తప్ప అసలు పోటీయే లేదు. ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి దిశలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మెజారిటీ మున్సిపాలిటీసు మేము గెలుచుకుంటాం. రేపటి నుంచి ఇన్ఛార్జ్ మంత్రులు వారికి ఇచ్చినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో అక్కడున్న నాయకత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ప్రజలకి మనం ఇస్తున్న సంక్షేమాన్ని వివరిస్తూ, అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికల్లో గెలిచే పరిస్థితుల గురించి సీఎం గారు వివరించినారు. డిప్యూటీ సీఎం గారు ఖమ్మంలో హెల్డప్ అయి ఉన్నారు. ఇప్పటికి ఇంకా ఆన్ ద వే ఉన్నారు. లక్ష్మణ్ గారు కూడా వారి నియోజకవర్గంలో కొంత విత్డ్రాయల్స్లో కొంత వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల అక్కడ ఆగిపోయినారు. వారు కూడా ఆన్ ద వే, వాళ్ళిద్దరు చేరుకోలేకపోయినారు. మిగతా మంత్రులంతా వచ్చినారు, వారితో ఫోన్లో మాట్లాడినారు. అసలు రెబల్స్ అనేవి 1-2 నియోజకవర్గాలు మినహా ఎక్కడ రెబల్స్ పెడతలేదు. ఉదాహరణ నిజామాబాద్ తీసుకుంటే దాదాపుగా 60 వార్డులు ఉంటే 59 వార్డులు రెబల్స్ విత్డ్రా అయినారు, ఒక వార్డు తప్ప.
సో అదే పరిస్థితి చాలా మున్సిపాలిటీస్లో ఉంది, కార్పొరేషన్లో ఉంది. 1-2 నియోజకవర్గాలు తప్ప ఎక్కడ రివర్స్ పెడతలేదు. అది కూడా రేపటికలో సమస్య పోతుంది. జగిత్యాల సమస్యని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాం. జీవన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ కూడా చూసినాం. రేపు దాన్ని పరిపూర్ణంగా పరిశీలిస్తాం. గద్వాల్లో కూడా కొద్ది ఇబ్బంది ఉండే, బట్ సార్ట్అవుట్ అయిపోయింది. లేదండి, ఎవరితో కూడా పొత్తు లేదు. మేము కూడా నిజామాబాద్లో అన్ని వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నాం, మిగతా కార్పొరేషన్లో అన్ని వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి మాకున్న పొత్తల సిపిఐ, సిపిఎం, టీజేస్తో మాత్రమే. ఈ సభలు మున్సిపాలిటీకి సంబంధించి కాదు, ముందే నిర్ణయించిన ప్రకారం జిల్లాల పర్యటనలు ఉన్నాయి. ఇవి అధికారిక పర్యటనలు, జిల్లాల పర్యటన పోతూ ఉన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు వాళ్ళు పాల్గొంటారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్ ఎస్సీ ఉమెన్స్ హాస్టల్ను హైదరాబాద్ కలెక్టర్ హరిచందన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ కిచెన్, డైనింగ్ హాల్, విద్యార్థినిల గదులను పరిశీలించారు. వసతి గృహంలో సిబ్బంది వివరాలు, బాలికల సంఖ్యను తెలుసుకున్నారు. విద్యార్థినులకు హాస్టల్లో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు కలెక్టర్. ఉమెన్స్ హాస్టల్ పరిసరాలను ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఏఎన్ఎంలు మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు కలెక్టర్ హరిచందన. మజ్లిస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖాద్రీ ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. పాషా ఖాద్రీ మృతి పట్ల ఎంఐఎం పార్టీ తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. 1986 నుంచి 1991 వరకు జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా పనిచేశారు ఖాద్రీ. తర్వాత 2004 నుంచి 2014 వరకు చార్మినార్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మజ్లిస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యాన్ని వహించారు. తర్వాత 2018 నుంచి 2023 వరకు యాకుత్పురా నియోజకవర్గం ఎమ్మెల్యే బాధ్యతలు నిర్వర్తించారు అహ్మద్ పాషా ఖాద్రీ. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్పై అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ మాఫియా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి నగరానికి డ్రగ్స్ సప్లై కోసం స్మగ్లర్ల ముఠాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. సిటీకి తెస్తున్న కోట్ల రూపాయల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని డిఆర్ఐ అధికారులు స్పెషల్ ఆపరేషన్తో పట్టుకున్నారు. హైదరాబాద్పై ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాలు దృష్టి సారించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకాక్ నుంచి నగరానికి తెస్తున్న కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుబడింది. డ్రగ్స్ సప్లై వ్యవహారంలో 7 ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు డిఆర్ఐ అధికారులు. గత నెల 31న బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నార్మల్ ప్యాసింజర్ మాదిరి 7 వ్యక్తులు వచ్చారు. ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేస్తున్న భద్రతా సిబ్బందికి 7 అనుమానం కలిగింది. వారి ప్రవర్తన, లగేజీ ప్యాకింగ్ విధానం అనుమానాస్పదంగా ఉండటంతో మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సోదాల్లో సూట్ కేసులలో మోడర్న్ మెథడ్లో ప్యాక్ చేసిన హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. మొత్తం 27.15 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డ్రగ్స్ విలువ 9.5 కోట్ల మేర ఉంటుందని అంచనా వేశారు. టీహెచ్సీ స్థాయి ఎక్కువగా ఉన్న ఈ తరహా గంజాయికి అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుందన్నారు. ప్రత్యేకంగా వాక్యూమ్ కవర్లలో గంజాయిని ప్యాకింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల టైంలో ఏమాత్రం వాసన రాకుండా నిందితులు జాగ్రత్త తీసుకున్నారన్నారు. నిందితులను కస్టడీకి తీసుకొని వారి వెనుక ఉన్న కీలక సూత్రధారులను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. నిందితులపై ఎన్డీపీసీ యాక్ట్ కింద కేసులు ఫైల్ చేశారు. హైడ్రోపోనిక్ గంజాయి సాధారణ గంజాయితో పోలిస్తే చాలా శక్తివంతమైనదిగా తనిఖీ అధికారులు చెప్పారు. ముఖ్యంగా బ్యాంకాక్, మలేషియా, కెనడా, యూరప్ దేశాల నుంచి భారత్కు ఈ తరహా గంజాయి స్మగ్లింగ్ పెరుగుతోందని డిఆర్ఐ అధికారులు తెలిపారు. ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ 7 కొరియర్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఒక్కో వ్యక్తికి కొంత డబ్బు చెల్లించి హైడ్రోపోనిక్ గంజాయి తరలించేందుకు వ్యూహం పన్నినట్లు అనుమానిస్తున్నారు. ఇలాంటి వ్యూహాలను ఇంటర్నేషనల్ స్మగ్లర్లు అవలంబిస్తారని చెప్పారు.
హైదరాబాద్కు అంతర్జాతీయ కనెక్టివిటీ, ఐటీ హబ్గా ఎదగడం, నైట్ కల్చర్ పెరగడంతో డ్రగ్స్ మాఫియా ఫోకస్ పెట్టినట్లు నిపుణులు చెప్తున్నారు. ఇక్కడి నుంచి బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలకు డ్రగ్స్ సప్లై ఈజీ అవుతుందనే ముఠాలు హైదరాబాద్ను ఎంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఒకే రకమైన ప్యాకింగ్, ఒకే రూట్ వాడటంతో అంతర్జాతీయ నెట్వర్క్ ఉన్నట్టు సంకేతాలిస్తున్నాయి. గంజాయి పట్టుబడడంతో డిఆర్ఐతో పాటు కస్టమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విమానాశ్రయాల్లో నిఘాను మరింత కఠినతరం చేయనున్నారు. ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వచ్చే విమానాలపై ప్రత్యేక నజర్ పెట్టాలని నిర్ణయించారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు సిపిఐ స్టేట్ సెక్రటరీ జాన్ వెస్లీ. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి శిక్ష ఖరారయ్యేలా చూడాలని అన్నారు. డ్రగ్స్ నెట్వర్క్ను కూకటి వేళ్లతో పెకిలించాలన్నారు. హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో డ్రగ్స్ మాఫియా అరాచకాలు పెచ్చుమీడుతున్నాయన్నారు. డ్రగ్స్, గంజాయి సప్లైని అరికట్టాలని డిమాండ్ చేశారు జాన్ వెస్లీ. నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామానికి చెందినటువంటి ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్యను డ్రగ్స్ మాఫియా అతి దారుణంగా కారు యాక్సిడెంట్ చేసి హత్య చేయడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఈ ఘటనకు పాల్పడ్డటువంటి వాళ్ళ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాదు, అట్లాగే ముఖ్యమైనటువంటి జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో ఈ డ్రగ్స్ మాఫియా యొక్క అరాచకాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లా పరిధిలో కూడా చాలా ప్రాంతాల్లో వీటికి సంబంధించినవి ఇప్పటికే పోలీస్ రైడింగ్స్లో కూడా పట్టుబడ్డటువంటి ఘటనలు వస్తున్నాయి. యువత అంతా కూడా ఈ మాదక ద్రవ్యాలు తీసుకొని యువత చెడుదారి పడుతున్నారు, అరాచక శక్తులుగా మారుతున్నారు. తల్లిదండ్రులకు భారంగా అయ్యే పరిస్థితి వచ్చింది. మొత్తం విచ్చలవిడిగా దౌర్జన్యాలకు, అత్యాచారాలకు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి. కేవలం ఘటనకు జరిగినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించేటటువంటి వాటికే పరిమితం కాకుండా ఇలాంటి ఘటనల కారణమవుతున్నటువంటి డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాలని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. రిలయన్స్ ట్రెండ్స్ బట్టల షాపు సెల్లర్లో మంటలు చెలరేగాయి. జనరేటర్లో సాంకేతిక సమస్యలు రావడంతో ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. జనరేటర్తో పాటు సెల్లర్లోనే ఉన్న బట్టల స్టాక్ అగ్నికి ఆహుతి అయింది. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్ మొబైల్ చోరీ చేసి క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకున్న నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్లో ప్రవీణ్ కుమార్ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఆయన సెల్ ఫోన్ చోరీకి గురైంది. ప్రవీణ్ కుమార్ యూపీఐ ఖాతా నుంచి 8 లక్షలను నిందితుడు ఆదినారాయణ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్, బ్యాంకు లావాదేవీల ఆధారంగా నిందితుడిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 7 లక్షల మేర రికవరీ చేశారు పోలీసులు. ప్రపంచాన్ని క్యాన్సర్ భూతం పట్టి పీడిస్తోంది. కోట్ల మంది ఏటా క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ సోకితే మరణమే అన్న భయం వ్యాధి నుంచి కోలుకోకుండా చేస్తోంది. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో వ్యాధిని నయం చేయొచ్చని చెబుతున్నారు. విదేశాల్లో ఏటా స్క్రీనింగ్ జరుగుతుండగా మన దగ్గర చర్యలు లేక రికవరీ రేటు తక్కువగా ఉందంటున్నారు డాక్టర్స్.
ప్రపంచవ్యాప్తంగా ఏటా క్యాన్సర్ కేసులు 2 కోట్లకు పైగా నమోదవుతున్నాయి. మన దేశంలో ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 15 లక్షలుగా ఉంది. తెలంగాణలో కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్న వారు 60,000 మంది ఉన్నారు. క్యాన్సర్ వస్తే జీవితం మొత్తం కోల్పోయినట్టే అనే అనేక మందిని భయపడుతోంది. అందుబాటులోకి వచ్చిన కొత్త మందులు, లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ తో క్యాన్సర్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కీమోథెరపీతో సైడ్ ఎఫెక్ట్ తక్కువగా ఉండేలా మందులు వచ్చాయని, వీటితో పాటు ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ప్రిసిషన్ మందులు వంటివి రోగులు తొందరగా కోలుకునేలా చేస్తాయని సూచిస్తున్నారు. చాలా సంఖ్యలో మనం పురుషుల్లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, మనకు ఊపిరితిత్తులోకి వచ్చే క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, అలాగే స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య విపరీతంగా పెరిగింది ఈ మధ్య కాలంలో. అలాగే మనకి కొన్ని కొత్త రకాల క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. లైక్ బ్రెయిన్కి సంబంధించిన క్యాన్సర్స్ కానివ్వండి, లేదంటే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్కి సంబంధించిన క్యాన్సర్స్ కానివ్వండి, అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్, పేగులకు వచ్చే క్యాన్సర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్కువ సంఖ్యలో చూస్తున్నాం. అలాగే పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే మూత్రసంచి దగ్గర ఉండే ఒక గ్రంథి అన్నమాట, అది పురుషుల్లోనే ఉంటుంది. దానికి వచ్చే క్యాన్సర్ల సంఖ్యలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నామండి. సాధారణంగా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య స్త్రీలలో ఎక్కువగా ఉంది. ఎంత విపరీతంగా పెరిగిందంటే, ఒకప్పుడు మనం గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ల సంఖ్య చాలా 50% దాకా ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ముకు వచ్చే క్యాన్సర్ సంఖ్య బాగా పెరిగిపోయిందండి. క్యాన్సర్ ఎదుర్కోవడంలో ఎర్లీ స్క్రీనింగ్ కీలకంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం టెస్టు చేసుకోవడం, ట్రీట్మెంట్ తో క్యాన్సర్ ను క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. మనలో ఇమ్యూనిటీ పవర్ తోనే క్యాన్సర్ పై పోరాడేలా ఇమ్యూనోథెరపీ హెల్ప్ చేస్తుంది. ఇందులో కార్టిసెల్ పాపులర్ అయింది. రోగి రక్తంలో నుంచి టీ కణాలను వేరు చేసి కొన్నింటికి కారణ ఉత్పత్తి చేసే జన్యువులను పంపిస్తారు. వాటిని తిరిగి రోగి శరీరంలోకి పంపి క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని నాశనం చేసేలా చూస్తారు. రోగ నిరోధక వ్యవస్థ అతిగా స్పందించకుండా చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ మెథడ్ హెల్ప్ చేస్తుంది. అలాగే టార్గెటెడ్ థెరపీ, ప్రిసిషన్ మందులతో క్యాన్సర్ కణాలు ఉన్న స్పెసిఫిక్ ప్రాంతంలో దాడి చేసి వాటిని నయం చేసే మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మందులు వాడటం వల్ల కణాలు వృద్ధి చెందకుండా చూస్తాయి. బ్రెస్ట్, లంగ్స్, బ్లడ్ క్యాన్సర్లలో ఈ మందులు సమర్థంగా పనిచేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఉన్న క్యాన్సర్ కణాలను నివారించడం, కొత్త కణాలు క్యాన్సర్ బారిన పడకుండా చూసేందుకు నియో యాంటిజెన్ టీకాల మీద పరిశోధన సాగుతుంది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే క్యాన్సర్ రోగులకు పెద్ద ఉపశమనంగా ఉంటుందని భావిస్తున్నారు వైద్యులు. ప్రపంచం మొత్తం మీద ఈ క్యాన్సర్ బర్డెన్ ఏంటంటే డే టు డే పెరుగుతుందన్నమాట. ఎందుకు పెరుగుతున్నాయి అనే దానికంటే మనకు చాలా రకాల కారణాలు ఉంటాయి. స్మోకింగ్ ఒకటి, గుట్కా కానివ్వండి, పాన్ కానివ్వండి, చుట్ట కానివ్వండి, పొగాకు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. రెండోది ఏంటంటే మనం తినే ఆహార అలవాట్లు, ఫాస్ట్ ఫుడ్లు, తర్వాత ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం అనమాట. ప్రాసెస్డ్ ఫుడ్లు ఏంటంటే అన్ని రకాలుగా అందులో క్యాన్సర్ కారకాల కెమికల్స్ ఉంటాయి. సో అవి ఒకరోజు తింటేనే రాకపోవచ్చు, బట్ రెగ్యులర్గా అవి తినడం వల్ల ఏమైందంటే మన బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది. రెండవది. మూడవది ఏమైందంటే పొల్యూషన్, బయట కూడా మన పొల్యూషన్. నాలుగవది స్ట్రెస్. ప్రతి మనిషికి ఏంటంటే ఈ కాలంలో పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు స్ట్రెస్సే. ఆ స్ట్రెస్లలో ఏంటంటే ప్రాబ్లం దానివల్ల రాకపోయినా బట్ వచ్చే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎర్లీగా వచ్చేసే ఛాన్సెస్ దానివల్ల ఎక్కువ ఉన్నాయి. సో ఈ 4-5 రకాలు లాస్ట్లో అనుకుంటే అంటే కొంత జెనెటికల్గా వస్తాయా. జెనెటికల్గా అనేసరికి అంటే జెనెటికల్గా బ్రెస్ట్, ఓవరీ అంటాం అనమాట, అంటే రొమ్ము అండ్ అండాశయ క్యాన్సర్లు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో 2-3 సేమ్ క్యాన్సర్ ఉన్నప్పుడు వీళ్ళకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. క్యాన్సర్ పట్ల అవగాహన ముఖ్యమైందని చెబుతున్నారు వైద్యులు. రెగ్యులర్ చెకప్లు చేయించుకోవడం, మామోగ్రఫీ వంటి టెస్టుల ద్వారా క్యాన్సర్ నిర్ధారించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. VIA, పాస్మియర్, HPV పరీక్షలతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సెల్ఫ్ బ్రెస్ట్ అబ్జర్వేషన్, మామోగ్రామ్ వంటి బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించే వీలుందని వైద్యులు చెబుతున్నారు. టొబాకో అలవాటున్న వాళ్లు నోటి పరీక్ష ద్వారా ఓరల్ క్యాన్సర్ ను, కొలనోస్కోపీ ద్వారా పెద్దపై క్యాన్సర్ ను గుర్తించే వీలుందని చెబుతున్నారు. HPV, హెపటైటిస్ B నివారణకు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. HPV వ్యాక్సిన్ యుక్త వయసులో తీసుకోవడం వల్ల మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు. హెపటైటిస్ టీకా తీసుకోవడం వల్ల కాలేయ క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. చిన్నతనంలో క్యాన్సర్ అంటే ఎవరికో వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అలా చెప్పుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో ఆల్టర్నేట్ హౌస్, ప్రతి ఇంటికి కూడా ఎవరో ఒకరు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళకి సంబంధించిన దగ్గర చుట్టాలు కానీ, రిలేటివ్స్ కానీ ఎవరికో ఒకరు క్యాన్సర్ అనేది ఉంటుందన్నమాట. ఇది గత కొన్ని దశాబ్దాలుగా
దశాబ్దాలుగా బాగా పెరుగుకుంటూ వస్తుంది. క్యాన్సర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగిందనమాట. ఇప్పుడు మనంత అన్ని కృత్రిమంగా పండించేయి పాలు ఇవన్నీ కూడా హార్మోన్ డ్రివెన్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి చాలా వరకు ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగింది బాడీ మీద. ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ ఇవన్నీ అధిక శాతంలో వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వచ్చేది ఆపలేం కానీ ఎర్లీ డిటెక్షన్ చేయొచ్చు. మనం 40 నుంచే 45 ఇచ్చారు కానీ 40 నుంచి మొదలు పెట్టాలి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది. మ్యామోగ్రఫీ అనేది చిన్నగా సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రఫీ చిన్న టెస్ట్ అండి, ఒక 10-15 నిమిషాలు పట్టే టెస్ట్ చేయించుకోవటం వల్ల చాలా ఆరంభ దశలో కనుక్కుంటే దాని మోర్ దెన్ 95% సర్వైవల్ ఉంటుంది. అమెరికా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలోనూ సేమ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. అయితే మన దేశంలో రికవరీ రేట్ 60% దాటడం లేదు. అదే అమెరికాలో 90% దాటుతోంది. దీనికి ఎర్లీ స్టేజీలో గుర్తించకపోవడం, ట్రీట్మెంట్ మధ్యలో ఆపేయడం, వ్యాక్సిన్లకు ప్రయారిటీ ఇవ్వకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం 5,454 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు ఎస్సీఆర్ సిపిఆర్ఓ శ్రీధర్. త్వరలో తెలంగాణకు 3 హైస్పీడ్ రైల్వే కారిడార్స్ వస్తాయన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై నగరాలకు 3.5 గంటల్లోనే వెళ్లవచ్చని చెప్పారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ దూసుకు వెళ్తుందంటున్న సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో హరిత ఫేస్ టు ఫేస్. కేంద్ర రైల్వే బడ్జెట్కి సంబంధించి భారీగా తెలంగాణకు నిధులు కేటాయించారు. త్వరలో ఇటు హైదరాబాద్ కేంద్రంగా చెన్నై, బెంగళూరు, పూణేకు హై స్పీడ్ రైళ్లను ప్రకటించారు. అసలు ఈ ప్రాజెక్టు ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది, దాంతోపాటు ఇప్పటి వరకు డిపిఆర్లకు సంబంధించిన అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్, కేంద్ర ప్రభుత్వం భారీగా తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయించింది కదా, ప్రస్తుతం ఈ 3 ప్రాజెక్టులు హై స్పీడ్ ప్రాజెక్టులకు సంబంధించి అప్డేట్ ఏముంది సార్? ఈ 3 హైస్పీడ్ రైల్ కారిడార్స్ ఏదైతే హైదరాబాద్ నుంచి రాబోతూ ఉన్నాయో వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వీటిని అనౌన్స్ చేయడం జరిగింది. సో అంటే త్వరలోనే ఈ ప్రాజెక్ట్స్ అంటే పట్టాలెక్కేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా హైస్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్ట్స్, అంటే నార్మల్ ప్యారలెన్స్లో బుల్లెట్ ట్రైన్ అంటాము. ప్రస్తుతానికి అహ్మదాబాద్, ముంబై మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దాంతో పాటు అడిషనల్గా 7 రైల్వే కారిడార్స్ని అనౌన్స్ చేయడం జరిగింది బడ్జెట్లో. అందులో భాగంగా 3 ప్రాజెక్ట్స్ తెలంగాణకు కేటాయించడం జరిగింది. ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా అహ్మదాబాద్, ముంబై తరహాలోనే 350 కిలోమీటర్ల డిజైన్ స్పీడ్స్ డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎలివేటెడ్గా వస్తాయి. ఎట్లాగైతే ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్ట్ వస్తుందో అలాగే మన నార్మల్ మెట్రో ప్రాజెక్ట్స్ ఉంటాయో ఎలివేటెడ్గా, ఈ ప్రాజెక్ట్స్ కూడా ఎలివేటెడ్ అవుతాయి. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ కావచ్చు, లేకపోతే ఎన్ రూట్లో ట్రాక్ కన్స్ట్రక్షన్ వల్ల వచ్చే ఇబ్బందులు, ల్యాండ్ అక్విజిషన్స్ అవన్నిటిని కూడా మినిమైజ్ చేసేందుకు కంప్లీట్గా ప్రాజెక్ట్ని ఎలివేటెడ్గా కట్టబోతూ ఉన్నారు. ఈ 3 ఏవైతే ఉన్నాయో చెన్నై, బెంగళూరు, పూణే నుంచి వచ్చే ఈ హై స్పీడ్ రైల్ కారిడార్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఒక చోట నియర్ బై శంషాబాద్ ఏరియాలో కలిసేందుకు అవకాశాలు ఉన్నాయి. సో అక్కడి నుంచి ఈ 3 దశలుగా ఈ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్స్ వెళ్తాయి. సార్, ఇది హై స్పీడ్ రైల్ అంటే మన ఇండియన్ ల్యాండ్ కావచ్చు, ఎట్లా దీన్ని డిజైన్ చేసే అవకాశం ఉంటుంది సార్? ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్స్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో? అదే అయితే ఈ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే అంటే హై ఇన్వెస్ట్మెంట్ ఉన్న ప్రాజెక్ట్స్, ఎందుకంటే ఇది హై స్పీడ్ రైల్ అనేది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ, కంప్లీట్గా ఎలివేటెడ్ అవ్వడం వల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా ఉండబోతూ ఉంది. అయితే దీన్ని ల్యాండ్ అక్విజిషన్ దృష్ట్యా లేదంటే రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్ ఇవన్నిటిని కూడా అంటే మినిమైజ్ చేసేందుకు ఎలివేటెడ్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. టెక్నాలజీ కంప్లీట్గా ఫస్ట్ టైం మనం ముంబై, అహ్మదాబాద్లో ఈ ఎక్స్పీరియన్స్ అయ్యాము ఈ ప్రాజెక్ట్ వల్ల. సో జాపనీస్ టెక్నాలజీ కూడా దీంట్లో యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికే ఇండియన్ రైల్వే ఇంజనీర్స్ కావచ్చు, దానికి సంబంధించిన సిబ్బంది దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ముంబై, అహ్మదాబాద్, దాంట్లో గడించిన అనుభవం వల్ల, అపారమైన అనుభవం రావడం వల్ల
ఆ టెక్నాలజికల్ నోహౌ కావచ్చు, సిగ్నలింగ్ వ్యవస్థ కావచ్చు, బ్రిడ్జ్ డిజైనింగ్ కావచ్చు, స్టేషన్ డిజైనింగ్ కావచ్చు, అన్ని రకాలుగా చాలా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని ఇప్పుడు రాబోయే ఈ రైల్వే హై స్పీడ్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. సో వీటిని ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఫాస్ట్గా, అంటే ముందు ప్రాజెక్టులా కాకుండా ఇంకా ఫాస్ట్గా చేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. సార్, ముఖ్యంగా తెలంగాణ కేంద్రంగా, ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఇటు బాంబే కావచ్చు, చెన్నై, బెంగళూరుకి కనెక్టివిటీ రాబోతుంది కదా. అయితే ఈ హై స్పీడ్ రైళ్ల వల్ల ఎంత వరకు సమయం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది? ఎంత టైం పడుతుంది సార్ ఇప్పుడు ఈ హై స్పీడ్ ట్రైన్లో ట్రావెల్ చేసేవారికి? అదే అంటే ఇది దాదాపు 350 కిలోమీటర్ల స్పీడ్తో రన్ చేస్తుంటుంది కాబట్టి చాలా స్పీడ్గానే కనెక్టివిటీ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం గమనిస్తే హైదరాబాద్ పూణే దాదాపు 600 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. దాదాపు 10-12 గంటల టైం ప్రస్తుతానికి ట్రైన్ జర్నీ టైం పడుతుంది. సో అది దాదాపు 2 గంటల టైంలోనే చేరుకోవచ్చు. అలాగే బెంగళూరుకు సంబంధించి 1:55 నిమిషాల్లో, అలాగే చెన్నై వచ్చేసి 2 గంటల 55 నిమిషాల్లో చేరుకునేందుకు అవకాశం ఉంది. దాదాపు 2 గంటలు 3 గంటల వ్యవధిలో ఇంత డిస్టెన్స్ని చేరేందుకు అవకాశం ఉంటుంది. సార్, ఇప్పటికే వందే భారత్ లాంటి సెమీ హై స్పీడ్ ట్రైన్స్ ఉన్నాయి. అయితే డిమాండ్ ఎట్లా ఉంది సార్? ఫ్యూచర్లో ఈ హై స్పీడ్ ట్రైన్స్కి అంత అఫోర్డ్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే విమాన ఛార్జీలు విమానంలో వెళ్ళినంత తక్కువ టైంలోనే వెళ్ళే అవకాశం ఉండే కనిపిస్తుంది కదా. ఛార్జెస్ సంబంధించి ఇది సామాన్యులకు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు అఫోర్డ్ చేసేలా ఉంటాయా? డెఫినెట్లీ ఇప్పుడు మనకు వందే భారత్ ట్రైన్స్ వచ్చినప్పుడు కూడా ఈ అఫోర్డబిలిటీ ఇష్యూ పైన చాలా డిస్కషన్ జరిగాయి. ఎందుకంటే ప్రస్తుతానికి రైల్వే ఏదైతే ఉందో, ప్రస్తుతానికి నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్ కావచ్చు, సబర్బన్ ట్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సబ్సిడైజ్డ్ రేట్లో టికెట్లు అందుబాటు ధరలో ఉంటాయి. సో వందే భారత్ ట్రైన్స్ వచ్చినప్పుడు కూడా ఆ డౌట్స్ రేజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం గమనిస్తే వందే భారత్ ఇప్పుడు తిరుపతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, దాంట్లో ఈవెన్ ఎగ్జిక్యూటివ్ క్లాస్లో వెళ్ళినా కూడా 1800-2000 టికెట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా 100% ఆక్యుపెన్సీతో రన్ అవుతూ ఉన్నాయి. అలాగే వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఈ మధ్య గౌహటి హౌడా మధ్యలో స్టార్ట్ అయ్యింది. అది కూడా దాదాపు ఒక థర్డ్ ఏసీ ట్రైన్ వచ్చేసి 2500 టికెట్ ఉంది. అలాగే ఫస్ట్ ఏసీ 3500 వరకు ఉంది. సో ఇది స్టార్ట్ అయిన ఇప్పుడు చూస్తూ ఉంటే ఇది కూడా దాదాపు 100% ఆక్యుపెన్సీతో ఆ ట్రైన్ కూడా రన్ అవుతుంది. సో డెఫినెట్లీగా అఫోర్డబిలిటీ చాలా పెరిగింది. ప్రజలకి, ప్రయాణికులకి అవసరం దృష్ట్యా, అంటే ఫాస్ట్గా వెళ్ళాల్సిన అవసరం దృష్ట్యా ఉంటే డెఫినెట్గా అఫోర్డబుల్గా ఉంటుంది. అలాగే ఇది అంటే మనం గమనిస్తే ఇండియా కూడా చాలా హైలీ డెవలపింగ్ కంట్రీ, చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కంట్రీ కాబట్టి ఈ అఫోర్డబిలిటీ ఇష్యూస్ రాదు. 140 కోట్ల జనాభా ఉన్నారు. సో డెవలప్మెంట్ ఎంతో ఉంది కాబట్టి ఫ్యూచర్లో డెఫినెట్గా హై స్పీడ్ రైల్ కూడా అందరూ అంటే పూర్తి స్థాయిలో ఆక్యుపెన్సీ కూడా ఉండబోతూ ఉందని భావిస్తూ ఉన్నాం. ఓవరాల్గా అయితే ఈసారి కేంద్రం ప్రకటించిన రైల్వే బడ్జెట్లో తెలంగాణకు పెద్దపీట వేశారు. దాదాపు 3 హై స్పీడ్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయి. ఇవి దాదాపు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ట్రైన్స్ కాబట్టి దీనికి సంబంధించి పూర్తి ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, డిపిఆర్ల సిద్ధం చేసేందుకు మరో 2-3 నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలోని స్కూల్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ సర్కార్. స్కూళ్ల దగ్గరికి వెళ్లే విద్యార్థుల ఆధార్ వెరిఫికేషన్ అప్డేట్ కోసం నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఆధార్ అప్డేట్ తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. సర్కార్ డెసిషన్ సరైందంటున్నారు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సేవ కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. అయితే ఈ ఆధార్ కార్డుల్లో చిన్న చిన్న మార్పులు చేయాలన్నా ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ముందుగా పేరు నమోదు, ఆ తర్వాత క్యూ, గంటల తరబడి వేచి ఉండాలి. ఈ ప్రక్రియ విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆధార్ రిజిస్ట్రేషన్ లేదా అప్డేట్ కోసం విద్యార్థులు ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తోంది. స్కూల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ప్రత్యేక ఆధార్ మొబైల్ క్యాంపులు నిర్వహిస్తామని అంటున్నారు విద్యాశాఖ అధికారులు.
5 నుంచి 15 ఏళ్ల వయసున్న విద్యార్థులకు తొలి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ను ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా చేస్తామని అంటున్నారు అధికారులు. రెండోసారి బయోమెట్రిక్ అప్డేట్ చేయాలనుకుంటే 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులో వివరాల మార్పులకు 75 రూపాయలు ఫీజు వర్తించనుంది. ఈ క్యాంపులు ఎప్పుడు ఏ పాఠశాలలో నిర్వహిస్తారన్న వివరాల కోసం జిల్లా మండల స్థాయి విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. స్కూల్లోనే ఆధార్ అప్డేట్ పూర్తయ్యే అవకాశం ఉండడంతో పిల్లల చదువులకు డిస్టర్బ్ ఉండదని పేరెంట్స్ అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇంటర్నెట్, మీ సేవా సెంటర్ల చుట్టూ తిరిగే పని తప్పుతుందన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆధార్ అప్డేట్ వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ అప్డేట్ చేయడంతో ప్రతి ఒక్క విద్యార్థి తమ వివరాలను సులభంగా నమోదు చేయడానికి ఇబ్బందులు ఉండవంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల యొక్క ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి మరి కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోనే ఏర్పాటు చేయడం, మరి పరిస్థితులు గమనించినట్లయితే ఆధార్లో ఎన్నిసార్లు అప్డేట్ చేసినప్పటికీ ఏదో ఒక చిన్న పొరపాటు వస్తున్నమాట వాస్తవం. మరి విద్యార్థుల తల్లిదండ్రులు ఆ విద్యార్థులని ఆధార్ సెంటర్లకు తీసుకుని వెళ్ళి కరెక్షన్ చేయించడంలో ఉత్సాహం చూపెట్టట్లేదు. కాబట్టి ప్రభుత్వము ఒక మంచి ఆలోచనతో గత సంవత్సరం కూడా ఆధార్ అప్డేట్ సెంటర్స్ పెట్టినారు. కానీ ఈసారి తప్పకుండా ప్రతి పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో ఆధార్ అప్డేట్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, మరి ఆ కేంద్రాల్లో వారి యొక్క పేరులో తప్పున్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా, ఇంకా ఏ వివరాలు తక్కువన్నా పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల దగ్గర వారి యొక్క వివరాలు అడ్మిషన్ రిజిస్టర్లు ఉంటాయి. కాబట్టి హెడ్ మాస్టర్ల సలహాలతోని విద్యార్థులకు సులభతరమైన రీతిలో విద్యాశాఖ ఖర్చు పెడుతూ ఆధార్ సెంటర్స్ ద్వారానే పిల్లల యొక్క అప్డేట్ చేయడానికి ముందు రావడం రాష్ట్రోపాధ్యాయ సంఘం పక్షాన్ని అభినందిస్తున్నాం. మరోవైపు సరికొత్త ఆధార్ యాప్ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల లాంచ్ చేసింది. ఈ కొత్త యాప్తో ఆధార్ సర్వీసులు మరింత ఈజీగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనున్నాయి. ఈ యాప్తో వెంటనే ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అడ్రస్, మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పించారు. మేడ్చల్ జిల్లా సూరారంలోని మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో రోబోటిక్ విధానంతో గుండె ఆపరేషన్స్ సక్సెస్గా నిర్వహించారు డాక్టర్లు. రోగులకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నట్లు హాస్పిటల్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా స్వదేశీ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ SSI మంత్రని ప్రారంభించనున్నట్లుగా చెప్పారు. ఇది కన్సోల్ అంటాం. ఇక్కడ సర్జన్ అనేవాడు కూర్చొని ఆపరేట్ చేస్తాం. ఇది స్పెషలైజ్డ్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్. సో పేషెంట్కి అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఈ రోబోటిక్ ఆర్మ్స్ అని పేషెంట్ దగ్గర ఈ రోజు మనము మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ సూరారంలో we have achieved a milestone where we have completed 50 intracardiac robotic heart surgeries. A very first time in South India as well as East and West India together. And of course, this is a news at the national level that we are the first to complete 50 intracardiac heart surgeries, robotic heart surgeries in our hospital. This couldn't be possible with the efforts of the entire team and their hard work. Of course, to begin with our CEO, Dr. Rakesh Prabhu Garu, Adevidanga, our senior cardiothoracic surgeon, who is an expert in doing mix and robotic surgeries, Dr. Harish Badami Garu. And of course, let us not forget our team of anesthesia, Dr. Srinivas Garu. Adevidanga, extensive marketing was done to tell the importance of robotic heart surgeries, how they are different, and there are so many myths along with this robotic heart surgeries, especially in this area where we have a hospital, that the awareness of robotic surgeries was developed by the entire team of marketing. It's a proud moment for us because we have completed 50 plus robotic cardiac surgeries, and more important is memo Telugu speaking states lo first center ga unnamu.
50 సర్జరీస్ ఇంట్రా కార్డియాక్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ అంటాము కంప్లీట్ చేశాము. సో లాస్ట్ టైం మేము 1 year బ్యాక్ మేము కలిసినప్పుడు నేను అన్నాను, అప్పుడు 100 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కంప్లీట్ చేసినాం 1 year లో. సో అప్పుడు మేము అనౌన్స్ కూడా చేసినాం. సో నెక్స్ట్ విల్ బీ ద ఫస్ట్ టు డూ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ. ఈరోజు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ అచీవ్మెంట్ మేము చేసినాము 1 year బ్యాక్. మేము ఏం చెప్పినామో చేయగలిగినాం. సో బేసికలీ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ అంటే ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ కార్డియాక్ సర్జరీ. దీంట్లో రోబోట్ అంటే రోబోట్ చేయదు. సో ఆ సర్జన్ ఉంటాడు, తను సర్జన్ కన్సోల్ మీద కూర్చొని రోబోటిక్ ఆర్మ్స్ అని పేషెంట్ లో ఇన్సర్ట్ చేస్తాము. నగరంలో ఉన్న ప్రధాన సమస్యల్లో పార్కింగ్ ఒకటి. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా పార్కింగ్ ప్లేస్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. రోడ్ల పక్కన పార్కింగ్ చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇక వ్యాపారాలు ఎక్కువగా నిర్వహించే ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య అధికంగా ఉందంటున్నారు వాహనదారులు. అయితే సిటీలో పార్కింగ్ సమస్యను అధిగమించడానికి ప్రయోగాత్మకంగా కేబీఆర్ పార్క్ వద్ద జీహెచ్ఎంసీ తీసుకువచ్చిన మల్టీ లెవెల్ పార్కింగ్ సక్సెస్ అయింది. దీంతో నగర వ్యాప్తంగా రద్దీ ఉండే మరో 30 ప్రాంతాల్లో ఇలాంటి మల్టీ లెవెల్ పార్కింగ్ తీసుకురావడానికి ప్రణాళికలు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. సిటీలో మరో 30 మెకనైజ్డ్ మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా పార్కింగ్ ప్లేస్లు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల పక్కన పార్కింగ్ చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సిటీలోని పెద్ద పార్కుల వద్ద ఉదయం, సాయంత్రం తీవ్రమైన రద్దీ ఉంటోంది. పెద్ద షాపింగ్ మాల్స్, మార్కెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఇదే సమస్య ఉంది. సిటీలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి కొంతకాలం కిందటే కేబీఆర్ పార్క్ వద్ద జీహెచ్ఎంసీ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన మల్టీలెవెల్ పార్కింగ్ విజయవంతమైంది. దీంతో నగర వ్యాప్తంగా మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై జీహెచ్ఎంసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అటు ప్రభుత్వానికి ఇటు జీహెచ్ఎంసీకి ఖర్చు లేకుండా బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఈ మల్టీలెవెల్ పార్కింగ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానంలో ప్రైవేటు సంస్థలే పెట్టుబడి పెట్టి పార్కింగ్ కాంప్లెక్స్ ను నిర్మించనున్నాయి. 10 ఏళ్ల పాటు ఆ సంస్థలే నిర్వహించి తర్వాత జీహెచ్ఎంసీకి అప్పగిస్తాయి. ఇందుకు గాను ఆ సంస్థ 10 ఏళ్లు పార్కింగ్ ఫీజు వసూలు చేయడంతో పాటు డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకునే అవకాశం కల్పిస్తారు అధికారులు. దోమలగూడలోని ఇందిరా పార్క్, మాసబ్ ట్యాంక్ లోని నెహ్రూ పార్క్, చార్మినార్ లోని ఖిల్వత్ లో మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు అధికారులు. కేబీఆర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మల్టీలెవెల్ పార్కింగ్స్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో సభ్యులు ప్రస్తావించారు. చాలా రద్దీగా ఉండే తమ డివిజన్లలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనికి కౌన్సిల్ సభ్యులతో పాటు అధికారులు సానుకూలంగా స్పందించారు. మల్టీలెవెల్ పార్కింగ్ వల్ల కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గాయని, ప్రభుత్వం ఇలాంటి సౌకర్యాలు తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరారు కార్పొరేటర్లు. ట్రాఫిక్ మల్టీపర్పస్ ఓపెన్ చేయడం జరిగింది మేడం, కార్ పార్కింగ్ ది. అది చాలా మంచి డిసిషన్ మేడం. నిజంగా ఇలాంటి తీసుకురావడం, ఎందుకంటే తక్కువ స్పేస్ లో ఇలాంటి కనుక మనం చేస్తే ఇది ఒక స్ఫూర్తిదాయకం, ఇది ఎగ్జాంపులరీ మేడం. ఎందుకంటే అన్ని డివిజన్లలో ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ ఉంటది. ప్రతి దగ్గర కూడా ప్రతి డివిజన్ లో కూడా పార్కింగ్ ప్రాబ్లం అనేది అయితా ఉంది. చాలా ట్రాఫిక్ కంజెషన్ అయితా ఉంది మేడం. ఇది రాను రాను ఇంకా తీవ్రతరం అవుతుంది. దీనికి ఒక లాంగ్ స్టాండింగ్ సొల్యూషన్ కావాలంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ ను ఇంకా మనం ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మల్టీలెవెల్ పార్కింగ్ అంతా కొరియన్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. సెన్సార్లు, ఆటోమేటెడ్ లిఫ్ట్ సిస్టమ్స్ వంటి టెక్నాలజీతో వాహనాలను తక్కువ సమయంలో పార్క్ చేసే వీలుంటుంది. కేబీఆర్ పార్క్ వద్ద 405 చదరపు మీటర్లలో 72 కార్లను పార్కు చేసుకునేలా కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. దీన్ని నవనిర్మాణ సంస్థ తక్కువ సమయంలోనే ఏర్పాటు చేసింది. ఈ విధానంతో మరో 30 చోట్ల అందుబాటులోకి తీసుకువస్తే పార్కింగ్ సమస్యతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయంటున్నారు అధికారులు. ఈ మల్టీలెవెల్ పార్కింగ్లతో జీహెచ్ఎంసీకి ఎలాంటి వ్యయభారం లేకపోవడంతో సిటీలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు. యంగ్ చెఫ్ ఒలింపియాడ్కి హైదరాబాద్ వేదికైంది. గచ్చిబౌలిలోని ఐఐహెచ్ క్యాంపస్లో నిర్వహించిన కల్చరల్ పోటీస్లో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు.
స్కాట్లాండ్, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా సహా స్విట్జర్లాండ్కు చెందిన చెఫ్లు ఈవెంట్లో పాల్గొన్నారు. ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా టూరిజం శాఖ ఎండీ క్రాంతి వల్లూరి హాజరయ్యారు. తెలంగాణలోనూ కలినరీ వంటకాలను ప్రమోట్ చేసేందుకు స్పెషల్ ఈవెంట్స్ కండక్ట్ చేశామన్నారు క్రాంతి వల్లూరి. ఫైనల్ కాంపిటీషన్స్ కోల్కతాలో జరగనున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తరపు నుంచి ఇంటర్నేషనల్ యంగ్ చెఫ్ ఒలింపియాడ్ అన్న కాంపిటీషన్ హోస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇన్స్టిట్యూట్లో. సో దీంట్లో మొత్తం 8 కంట్రీస్ నుంచి కూడా బెస్ట్ యంగ్ చెఫ్స్ అక్కడ ఆ కంట్రీలో వివిధ కాంపిటీషన్స్ ద్వారా సెలెక్ట్ అయ్యి ప్రతి కంట్రీ నుంచి ఒక యంగ్ స్టూడెంట్ హూ ఈజ్ చెఫ్ ఇక్కడ ఈ మన హైదరాబాద్లో జరుగుతున్న ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఈ కంట్రీస్ వచ్చేసి మనకు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, బెలారస్, నమీబియా ఇటువంటి కంట్రీస్ అందరూ కూడా ఈరోజు మనం పార్టిసిపేట్ చేయడం చూస్తున్నాము. దీంట్లో మనకు గర్వించే తగ్గది ఏంటంటే ఒక ఇండియన్ అమ్మాయి కూడా స్విట్జర్లాండ్లో బెస్ట్ యంగ్ చెఫ్ లాగా అక్కడ చేస్తున్న కోర్స్లో సెలెక్ట్ అయ్యి నేడు ఈ కాంపిటీషన్లో తను కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మొత్తం 50 కంట్రీస్తో కూడా ఈ యంగ్ చెఫ్ అన్న కాంపిటీషన్ ఇప్పుడు మన ఇండియాలో IIHM వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఫైనల్ కాంపిటీషన్ కోల్కతాలో చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో యంగ్ చెఫ్స్ యొక్క టాలెంట్ బయటికి తీయడం, అలానే కలినరీ టూరిజంని ప్రమోట్ చేయడం వంటివి ఇటువంటి కాంపిటీషన్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి. సో దీంట్లో చెఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, జడ్జింగ్ అంతా కూడా 3 rounds ఆఫ్ జడ్జింగ్ చేసి బెస్ట్ యంగ్ చెఫ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ కంట్రీస్ అన్నది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. My name is Ananya Madan and I'm originally from India, but I'm representing Switzerland because I went to study culinary arts in Switzerland 3 years ago. This competition, I was given the chance from my school to come here because of some internal competitions that were held, and hence I was chosen to come here. It's been a wonderful experience. Also being in Hyderabad, it's a great hospitality from everyone, and I've had lots of fun. ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగారు ఏబీవీపీ విద్యార్థులు. కొందరు వ్యక్తులు ఓయూ భూములు కబ్జాకు ప్రయత్నిస్తున్నారంటూ నిరసన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఓయూ భూములను కబ్జా చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు స్టూడెంట్స్. 1200 ఎకరాలకు వచ్చింది. ఇట్లా ఇచ్చుకుంటూ పోయినామనుకో ఈరోజు చిన్న పండుగ రేపు పెద్ద పండుగ మొత్తం పోతుంది. ఎంత వరకైనా సార్వైనంత వరకు నేను ఎవరు పండుగ రామన్నా అధికారులే ఇతరులకు భూములను కట్టబెట్టడమా సిగ్గు యూనివర్సిటీ భూములను వాడుకోమని ఇచ్చినటువంటి యూనివర్సిటీ అధికారుల తీరుకి వ్యతిరేకంగా ఇక్కడ నిరసన తెలిసినటువంటి ఏబీవీపీ కార్యకర్తల్ని ఈరోజు వీసీని కల్పిస్తామని చెప్పేసి అరెస్ట్ తీసుకుపోతారు. వీసీ దగ్గరికి మాట్లాడడానికి ఇప్పటికే యూనివర్సిటీ భూములు అనేకమైనటువంటి ఎకరాలు కబ్జా గురై కోర్టు కేసుల చుట్టూ కోర్టు మెట్ల చుట్టూ తిరుగుతుంటే యూనివర్సిటీ అధికారులు కొత్త తొలగింపు పెట్టడము ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో వన్యప్రాణి జాతులపై అవగాహన, విద్యా ప్రచారంలో భాగంగా బర్డ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ బర్డింగ్ పాల్స్కు చెందిన 50 మంది పక్షి వీక్షకులు జూను సందర్శించారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ డిప్యూటీ క్యూరేటర్ శ్రీజే మురళీధర్ జూలోని రకరకాల పక్షి జాతుల గురించి వీక్షకులకు సంక్షిప్తంగా వివరించారు. జూ ప్రాంగణంలో మొత్తం 70 రకాల పక్షి జాతులు ఉన్నట్లు తెలిపారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాస్ట్రిస్.